150 తాటి చెట్ల ధ్వంసం. ఇంజనీరింగ్ కళాశాలపై ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు. ఉపాధి కోల్పోయిన గీత కార్మికులు. మోగుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదు. మోగుదెబ్బ నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గౌడ్ సంఘం సభ్యులు ఆందోళన. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని మగ్దుంపురం గ్రామ శివారులో జయముఖి ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో ఉన్న తాటి వనాన్ని అక్రమంగా కాల్చి ధ్వంసం చేసిన జయముఖి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ముగ్దుపురం గౌడ పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు సతీష్ గౌడ్ డిమాండ్ చేశారు. మగ్దుంపురం మండలం నర్సంపేట వరంగల్ జిల్లా జయముఖి కాలేజీ ఆవరణ ఉన్నది. తాటి బొత్తలను అన్నీ గౌడ సంఘ సభ్యుల పర్మిషన్ లేకుండా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా అక్రమంగా ఈ బొత్తలన్నీ తరగబెట్టడం జరిగింది. మరికొన్నిటిని పీకేయడం, జేసీ పెట్టి పీకేయడం జరిగింది. గౌడన్నల జీవనోపాధి కోల్పోవడం జరుగుతుంది. ఈ రకంగా అక్రమంగా తొలగించడం వల్ల గౌడన్నల అన్యాయం జరుగుతుంది. జీవనోపాధి మాకు గౌడ సంఘాలు, మోగుదెబ్బ సంఘ సభ్యులు అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఈ విషయంపై ఈ అహంకారపూరితమైనది యాజమాన్యం నశించాల్సింది. ఆల్రెడీ చెట్టు అన్న నువ్వుకెళ్ళాడు చెట్టు ఇదిగో ఈ పొక్కలన్నీ అవన్నీ చెట్లేనా ఇవన్నీ కావాలి. బాగా జరుగుతుంది. వాటి కోసం తాటి చెట్లేనా బొత్తలు కావాలన్నట్టు పెట్టింది. మొగిలి నరికిన కాడికి ఇవన్నీ కావాలని జేసీబీతో వీకిల్ ఇవన్నీ జేసీబీతో అక్కడ ఇదంతా సాఫ్ చేసి ఇవన్నీ కావాలని వీకిల్ ఇవన్నీ ఏళ్లతో బీకేసి వీటి మీద చెత్తేసి కాలబెట్టి కావాలి. చెత్త కూడా 15 బొత్తలు కాలి ఇక్కడ చిన్న అక్కడికి అటుపక్క కావాలని లేకుండా దుడ్డి భారతాన్ని పక్కన తీసుకుంటాను.